హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1133కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు నిన్న మన ఛానల్లో ఆక్యులస్ క్విస్ట్ 2 VR గ్లాసెస్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయినా, ఆ వీడియో మీరు చూడకపోయినా నేను పైన కార్డ్స్లో వదిలేస్తాను, అక్కడి నుంచి అయితే ఆ వీడియో చూడగలరు. ఆ వీడియో చాలా మంది అయితే చూశారు, అలాగే ఒకసారి చాలా మంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారని కూడా నాకు ఇప్పుడైతే అర్థమైంది అనమాట. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే ఈ బేసిక్స్ నుంచి ఇవి ఎలా పనిచేస్తాయి ఏంటి అనే దాని మీద అయితే నేను మరో వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే గేమ్స్ కూడా ఇందులో మల్టిపుల్, అసలు చాలా గేమ్స్ కూడా ఉన్నాయి, వాటన్నిటి మీద కూడా అయితే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి చూస్తే మనకి వాట్సాప్ అంకుల్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఇది ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు అనమాట. యాక్చువల్గా మనకి చాలా వరకు ఫార్వర్డ్ మెసేజెస్ వస్తూ ఉంటాయి. వీటిని వీళ్ళు ఏం చేస్తారంటే వెనక ముందు ఆలోచించకుండా గ్రూపుల్లోకి ఫార్వర్డ్ చేసేస్తూ ఉంటారు. వీళ్ళు వేరే పని ఉండదు, కూర్చుంటారు. అందులో నిజాలు ఎంత ఉన్నాయో కూడా చూడకుండా ఆ ఫేక్ న్యూస్ని కూడా తెగ ఫార్వర్డ్ అయితే చేసేస్తుంటారు మన వాట్సాప్ అంకుల్స్. సో అలాంటి వాళ్ళు కట్టడి చేయడం కోసం ఇప్పుడు వాట్సాప్ ఒక కొత్త ఫీచర్ని అయితే తీసుకురాబోతుంది. అంటే ఇది వచ్చేసరికి ఒక కమ్యూనిటీ గైడ్ లైన్ లాగా అయితే తీసుకురాబోతుంది. ఒక ఫార్వర్డ్ మెసేజ్ని ఒక్కసారి ఫార్వర్డ్ చేయొచ్చు, అంటే ఒక గ్రూప్లోనే ఫార్వర్డ్ చేసే విధంగా అయితే వీళ్ళు ప్రస్తుతం దీన్ని అయితే టెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు మనకి iOS డివైసెస్ ఏవైతే ఉంటాయో, అంటే యాపిల్ డివైసెస్, వీటిలో అయితే టెస్ట్ చేస్తున్నారంటే బీటా యూజర్స్కి కొంతమందికి స్పాట్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. సో మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఫేక్ న్యూస్ తెగ స్ప్రెడ్ చేసేస్తున్నారు. సో దీంతో ఆయన కంట్రోల్ అవుతుంది అని చూద్దాం. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి రియల్మీ 9 దాహం ఇంకా తీరినట్టుగా లేదు. వీళ్ళు 9 సిరీస్లో చాలా మొబైల్స్ని ఇప్పుడు వరకు అయితే తీసుకొచ్చారన్నమాట. ఎప్పుడు తీసుకురాలేదో అంత విధిగా వీళ్ళు ఈ నెంబర్ లైనప్లో, అంటే ఈ నెంబర్ సిరీస్లో ఫస్ట్ టైం 9 సిరీస్లో వీళ్ళు చాలా మొబైల్స్ తీసుకొచ్చారు. రియల్మీ 9i తెచ్చారు ఫస్ట్, తర్వాత 9 Pro తెచ్చారు, 9 Pro Plus తీసుకొచ్చారు, 9 5G తీసుకొచ్చారు, 9 5Gలో స్పెషల్ ఎడిషన్ తీసుకొచ్చారు. ఇప్పుడు 9లోనే మళ్ళీ 4G ఎడిషన్ అని చెప్పేసి మరో మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు. వీళ్ళు ఈ నెల 7వ తారీఖున రియల్మీ GT2 Pro మొబైల్ అయితే లాంచ్ అయిపోతున్నారు కదా. సో మన ఛానల్లో దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ కూడా ఉంటుంది. ఈరోజు ట్విట్టర్లో దానికి సంబంధించిన కెమెరా శాంపిల్స్ కూడా అయితే పెట్టాను. సో అక్కడ మీరు ట్విట్టర్లో నన్ను ఫాలో అవ్వకపోతే నాని టెక్నాలజీ అని కొంచెం నన్ను ఫాలో అవ్వచ్చు. సో అయితే ఇప్పుడు మనకి ఇదే ఏప్రిల్ 7వ తారీఖున ఈ మొబైల్ కూడా లాంచ్ అయిపోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. అంటే ఇక్కడ వచ్చేసరికి మనకి 2 మొబైల్స్ అయితే లాంచ్ అయిపోతున్నారు, GT2 Pro, మరొకటిసరికి రియల్మీ 9. ఇది కాకుండా మనకి రియల్మీ బడ్స్ 3 ఉన్నాయి కదా, సో వీటిని కూడా అయితే లాంచ్ అయిపోతున్నారు. రియల్మీ ల్యాప్టాప్ను కూడా అయితే లాంచ్ అయిపోతున్నారు. ఇంకోటి వచ్చేసరికి ఇది కాకుండా మనకి రియల్మీ స్టిక్ ఉంటుంది కదా, టీవీ స్టిక్, ఇప్పుడు ఆల్రెడీ 4K ఆల్రెడీ మార్కెట్లో రన్ అవుతుంది. ఇది కాకుండా మనకి 1080p ఇది, అంటే ఫుల్ హెచ్డి ఇది లాంచ్ అయిపోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అలాగే రియల్మీ X50 ఈ మొబైల్కి వచ్చేసరికి ఆండ్రాయిడ్ 12 రియల్మీ UI 3తో అప్డేట్ అనేది రోల్ అవుట్ చేయడం అయితే రియల్మీ స్టార్ట్ చేసింది, స్టేబుల్ అప్డేట్. ఇది కాకుండా మనకి రియల్మీ 7 Pro మొబైల్కి ఓపెన్ బీటాన్ అయితే అనౌన్స్ చేసింది. బీటాన్ అయితే నేను రికమెండ్ చేయను, X50 Pro వాడుతున్నట్టయితే ఒకసారి చెక్ చేసుకొని మీకు ఈ అప్డేట్ వచ్చి ఉంటుంది. ఇక అలాగే రియల్మీ GT Neo 3, ఈరోజు రియల్మీ న్యూస్ ఎక్కువ ఉన్నట్టుంది. సో ఈ మొబైల్ ఆల్రెడీ చైనాలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ మొబైల్ మన ఇండియాకి తెస్తారని తెలుసు, బట్ ఒకసారి ఎప్పుడు తెస్తారో తెలియదు. ఇప్పుడు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో లిస్ట్ అయినట్టు అయితే తెలుస్తుంది. దీని ప్రకారం చూస్తే ఇంకా మనకి ఈ మంత్ ఎండింగ్ నాటికల్ ఈ మొబైల్ కూడా లాంచ్ చేసిద్దేమో రియల్మీ అని చెప్పి అనిపిస్తుంది. ఈ మొబైల్ మనకి చైనాలో లాంచ్ చేసినప్పుడు చాలా మంచి ప్రైస్లో లాంచ్ చేశారు. అక్కడ 24,000కి ఏమో ఈ మొబైల్ ప్రైస్ అయితే పెట్టారనమాట. చాలా మంచి స్పెసిఫికేషన్స్ ఈ మొబైల్ వస్తుంది. ఇక్కడ ఈ మొబైల్ ఎంత లేదన్నా 30లో లాంచ్ చేస్తారేమో అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. సో చూద్దాం మరి ఎంతలో లాంచ్ చేస్తారు. 26-27,000కి లాంచ్ చేసిన సూపర్ మొబైల్ అవుతుంది ఇక్కడ. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి OnePlus నాట్ బడ్స్, ఇవి వచ్చేసరికి మనకి OnePlus బిలో బడ్జెట్ లో వచ్చే TWS ఇయర్ ఫోన్స్. సో వీటికి సంబంధించిన లైవ్ ఫొటోస్ అయితే ఇప్పుడు బయటకు వచ్చినాయి. ఈ బడ్స్ కూడా మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో అయితే స్పాట్ అయినట్టు తెలుస్తుంది. అంటే వీటిని ముందుగా మన ఇండియాలో అయితే లాంచ్ చేస్తారని అర్థమవుతుంది. ఇవి చూడడానికి మనకి చిన్న సైజులో, అలాగే వైడ్ గాను ఫ్లాట్ గా అయితే ఈ డిజైన్ ఉంటున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. వీటి ప్రైస్ మన ఇండియన్ ప్రైస్ కూడా 4,999 రూపాయలు ఉండొచ్చు అని చెప్పేసి అయితే లీక్స్ అయితే వస్తున్నాయి. బట్ వచ్చరికి ఆ ప్రైస్కి వీళ్ళు నాడ్ నుంచి ఎందుకు తీసుకురావాలి, మామూలుగానే OnePlus అని చెప్పి తీసుకురావచ్చు కదా. నాడ్ అనేసరికి తక్కువ ప్రైస్లో తీసుకురావాలి. సో మేబీ నేను అనుకోవడం 2,000-3,000 తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది, ఈ ప్రైస్ అయితే ఉండదు. ఇంకా అలాగే మనకి నాడ్ CE2 లైట్, ఆల్రెడీ నాడ్ CE2 తీసుకొచ్చినట్టున్నారు. ఇంకా అందుట్లో మళ్ళీ లైట్ అంట. సో ఆ మొబైల్ కూడా ఇప్పుడు బ్లూటూత్ సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇది మరి ఇంకెంత ప్రైస్ పెడతారో చూడాలి. యాక్చువల్గా వీళ్ళు నాట్ లైనప్లో ఈ బడ్స్తో పాటు ఈ మొబైల్తో మరొకటి స్మార్ట్ వాచ్ను కూడా అయితే తీసుకురాబోతున్నట్టుగా ఇంతకుముందు మనకి న్యూస్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి యాపిల్ నుంచి రీసెంట్ డేస్లో మనం టెక్ న్యూస్లో ఒకసారి మాట్లాడుకున్నాం కదా, ఆ యాపిల్ హార్డ్వేర్ సబ్స్క్రిప్షన్ మీద కూడా ప్లాన్ చేస్తుంది తీసుకురావాలని చెప్పేసి అనుకున్నాం. యాక్చువల్గా అఫీషియల్గా ఇప్పుడు వరకు యాపిల్ నుంచి ఈ అనౌన్స్మెంట్ అయితే లేదు. ఈ హార్డ్వేర్ సబ్స్క్రిప్షన్ అంటే ఎవ్రీ మంత్ మీరు ఎలాగైతే సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటారు, అంటే OTT సర్వీస్ కానివ్వండి, లేకపోతే మొబైల్ రీఛార్జ్ కానీ, ఇలాగ మనకి ఏదైతే సబ్స్క్రిప్షన్ కోసం ఎవ్రీ మంత్ మనం పే చేస్తుంటామో అదే రకంగా మనం హార్డ్వేర్ కూడా అయితే పే చేయొచ్చు అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే యాపిల్ తీసుకొచ్చే కొత్త మొబైల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు మీ దగ్గర ఉన్న పాత మొబైల్ ఇచ్చి ఆ మొబైల్ని మళ్ళీ వాడుకోవచ్చు అనమాట. మళ్ళీ సంవత్సరం దాటిన తర్వాత మళ్ళీ యాపిల్ తీసుకొచ్చే
కొత్త మొబైల్ మీరు తీసుకొని పాత మొబైల్ వాళ్ళకి ఇచ్చేయచ్చు అనమాట. ఈ విధంగా వచ్చేసరికి వీళ్ళు హార్డ్వేర్ సబ్స్క్రిప్షన్ అయితే తేవాలని చెప్పి యాపిల్ ప్లాన్ చేస్తున్నట్టుగా అయితే న్యూస్ అయితే వస్తుంది. ఇప్పుడు బ్లూంబర్గ్ చెప్పేది ఏమిటంటే ఇది యాపిల్ ఎందుకు ఇలా తీసుకొస్తుంది అంటే మామూలుగా ఒక యాపిల్ ఐఫోన్ కొనాలి అంటే ఇప్పుడు లక్షల్లోకి వెళ్ళిపోయింది కదా, అంత పెట్టి జనాలు కొనడానికి ఆలోచించి యాపిల్ మొబైల్ని ఒక 2-3 సంవత్సరాలు అయితే వాడేస్తున్నారు కదా, వాటి నుంచి తప్పించుకొని వీళ్ళ ఆదాయంకి గండి పడకుండా ఉండటం కోసం ఈ ప్లాన్ వేసినట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. అంతేకాకుండా వీళ్ళకి మామూలుగా మొబైల్ అమ్మితే వచ్చే దానికన్నా $100 ఇంకా ఎక్కువగానే వస్తాయి వీళ్ళకి ఆదాయం అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. సో దీని ప్రకారం చూస్తే వీళ్ళు మంచి స్కెచ్తోనే యాపిల్ అయితే వస్తున్నట్టుగా అర్థమవుతుంది అనమాట. యాపిల్ వచ్చిందంటే మిగిలిన కంపెనీలు కూడా అయితే వచ్చేస్తాయి. యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే మామూలు సాధారణ మనుషులు యాపిల్ మొబైల్ కొనాలి అంటే కొత్త మొబైల్ కొనాలన్నా పాత మొబైల్ సెకండ్లో కొనాలన్నా అవి వేలు లక్షల్లో అయితే ఉంటూ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసరికి మనం ఈఎంఐ పే చేసినట్టుగా ఎవ్రీ ఇయర్ పే చేస్తున్నప్పుడు అది పెద్ద నొప్పిగా అయితే అనిపించదు అనమాట. సో కొత్తగా మార్కెట్లో మొబైల్ రాగానే వాడాలన్న కుతూహలం కూడా ఇక్కడ తగ్గిపోద్ది. వెంటనే మొబైల్ రాగానే వీళ్ళు పాత మొబైల్ ఇచ్చి ఆ మొబైల్ తీసేసుకుంటారు. ఇప్పుడు యాపిల్కి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక విధంగా చెప్పాలంటే రెంట్కు మొబైల్ ఇస్తున్నట్టు అయిపోతుంది అనమాట. అంటే 1 ఇయర్ వరకు మీరు కొత్త మొబైల్ వాడేశారు, పాత మొబైల్ వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ కొత్త మొబైల్ తీసుకుంటున్నారు. అంటే ఒక మొబైల్ మళ్ళీ వాళ్ళకే వెళ్ళిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. ఇది కాకుండా మీరు రెంట్ పే చేస్తున్నారు. ఆల్రెడీ మీరు యాపిల్ని దాటి ముందుకు వెళ్ళలేరు, అంటే మళ్ళీ ఆండ్రాయిడ్ జోలికి వెళ్ళలేరు కదా. చచ్చినట్టు మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు కాబట్టి యాపిల్ ప్రోడక్ట్స్నే వాడుతూ ఉంటారు. సో ఈ విధంగా మంచి స్కెచ్ అయితే వేసింది. సో చూద్దాం మరి ఈ పాచిక ఎంతవరకు పారిద్దో. యాపిల్ వేసింది కాబట్టి పారినా పారిద్ది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి టాటా నుంచి టాటా న్యూ అని ఒక సూపర్ యాప్ని అయితే ఇప్పుడు టాటా లాంచ్ చేయబోతున్నట్టు వస్తుంది. ప్రస్తుతానికి వచ్చేసరికి ఈ యాప్ని ఎవరైతే టాటా ఎంప్లాయీస్ ఉంటారో సో వాళ్ళైతే టెస్ట్ అయితే చేస్తున్నారంట, అంటే వాళ్ళైతే వాడుతున్నారంట. మనకి 7వ తారీఖున ఈ యాప్ అయితే లాంచ్ కాబోతుంది. ఈ యాప్ ప్రత్యేకత ఏమిటి అంటే యాక్చువల్గా మనకి ఏవైతే ఈ కామర్స్ అన్నీ ఉంటాయో ఇవన్నీ ఒక్క యాప్లోనే అయితే ఉంటాయి అనమాట. అంటే ఆన్లైన్ మనం బుక్ చేసుకునే ఫ్లైట్ టికెట్స్ కాడి నుంచి తర్వాత రూమ్స్, గ్రాసరీ, ఎలక్ట్రానిక్స్, సో ఇలాగా ఏవైతే అన్నీ ఉంటాయో వీటికి సంబంధించి మొత్తం అన్ని అప్లికేషన్స్ వాటి ఒక్క దాంట్లో ఉంటాయి. అందులోని డిస్కౌంట్స్ కూడా మీకు ఒకే చోట అయితే కనిపిస్తాయని చెప్పి అయితే తెలుస్తుంది. ఇటువంటి అప్లికేషన్ అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. సో ఇది కూడా ఒక కొత్త మార్కెటింగ్ అనమాట. సో ఎక్కువ అప్లికేషన్స్ వాడకుండా ఒకటే అప్లికేషన్తో మనకు పని అయిపోతుంది అని చెప్పి మనం ఎప్పుడైతే అప్లికేషన్ వాడుతూ మొదలెడుతూ ఉంటామో సైడ్ మెల్లగా వీళ్ళు కూడా ఒక ఈ కామర్స్ అదే యాప్లో స్టార్ట్ చేసి దానికి అలవాటు చేసిన తర్వాత మిగిలిన అప్లికేషన్ తీసి అవతలు దొప్పుతారు, అంటే మిగిలిన సర్వీసెస్ తీసి అవతలు దొప్పుతారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఐక్యూ నుంచి ఐక్యూ నియో 6 ఈ మొబైల్ని మనకి చైనాలో ఈ నెల 13వ తారీఖున అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అలాగే లైవ్ ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి. ఈ మొబైల్ మనకి 6.62 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ E4 AMOLED డిస్ప్లే అయితే ఉండబోతుందంట. 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉండబోతుంది. స్నాప్డ్రాగన్ 8th Generation 1 ప్రాసెసర్తో UFS 3.1తో LPDDR5 ర్యామ్తో ఆండ్రాయిడ్ 12తో 4700 mAh బ్యాటరీతో 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టుగా ప్రస్తుతానికి లీక్స్ అయితే ఉన్నాయి. సో మరి ఈ మొబైల్ని మన ఇండియాలోకి ఐక్యూ ఎప్పుడు తీసుకొస్తుందో చూడాలి. వీళ్ళు మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. కొన్ని మొబైల్స్ తెస్తారు, కొన్ని మొబైల్స్ తీసుకురారు. కంటిన్యూగా తీసుకొచ్చేస్తే వీళ్ళ బ్రాండ్ కూడా ఒక మంచి మార్కెట్ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే వివోతో కంపేర్ చేసుకుంటే వీళ్ళు కొంచెం ప్రోడక్ట్స్ కొంచెం బెటర్గానే తీసుకొస్తున్నారని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ ఆల్రెడీ A53 మొబైల్ అయితే లాంచ్ చేసింది. ఆల్రెడీ మన ఛానల్ అయితే అన్బాక్సింగ్ వీడియో ఉంది. రేపో మాపో దానికి సంబంధించిన ఫుల్ రివ్యూ కూడా అయితే మన ఛానల్ అయితే వస్తుంది అనుకోండి. అయితే ఇప్పుడు ఇది ఏ సిరీస్లోనే చూస్తే మనకి A33, A73 రెండు మొబైల్స్ని కూడా అయితే త్వరలో సామ్సంగ్ అయితే లాంచ్ చేయబోతుంది. ఇప్పుడు A33కి సంబంధించిన ప్రైజెస్ అంటూ కొన్ని ప్రైజెస్ అయితే బయటకు వచ్చింది. ఇందులో మనకి 6GB 128GB వేరియంట్ 28,499 రూపాయలు అయితే ఉండబోతుందంట. 8GB 128GB వేరియంట్ 29,999 రూపాయలు అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో కూడా మనకి Exynos 1280 ఇదే ప్రాసెసర్ అయితే ఉంటుందంట. సేమ్ ప్రాసెసరే మనకి సామ్సంగ్ A53లో చూసాం, సేమ్ అదే ఉంటుంది. ఇందులో కూడా మనకి IP రేటింగ్ అయితే ఉంటుందని తెలుస్తుంది. కాకపోతే ఇది మనకి 90 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ అయితే రాబోతుంది. A33 చూస్తే A73 ఇంకా మనకి మంచి స్పెసిఫికేషన్స్ వస్తుంది, కానీ మరి దాని ప్రైస్ ఎక్కడికి వెళ్ళిపోద్దో యాక్చువల్గా జనాలు ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట. దీనికన్నా మనకి S సిరీస్ ఓల్డ్ మొబైల్స్ ఇంకా తక్కువకు వస్తున్నాయి కదా, సో దాన్ని తీసుకోవడం బెటర్ కదా అని చెప్పి అడుగుతున్నారు. ఎందుకంటే ఈ ప్రైజెస్ అక్కడికైతే చేరుకుంటున్నాయి. అలాగే M33 మొబైల్ ఆల్రెడీ మన ఛానల్ అయితే అన్బాక్స్ కూడా చేసేసాం. నన్ను అడిగితే మీరు ఈ A సిరీస్ కన్నా M సిరీస్ బెటర్ ఆప్షన్ అని చెప్తాను. M33 మొబైల్ చాలా బాగుంది. మీకు ప్రస్తుతం మనకు ఆఫర్లో వచ్చేసరికి 16,000 రూపాయలకే ఆ మొబైల్ వస్తుంది. 8వ తారీఖు నుంచి సేల్కి అయితే ఉంది. ఆఫర్లో మీకు సామ్సంగ్ నుంచి మంచి మొబైల్ కావాలనుకుంటే అక్కడ ఆ మొబైల్ని అయితే తీసుకోవచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.